నమస్కారం. ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలో మిరియంపల్లి గ్రామంలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతు గుమ్మడి బాబుకి ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని, నివర్ తుఫాన్ బాధితులైన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పామిడి రమేష్, త్రిప్రాంతకం మండల అధ్యక్షులు ఓట్ల సీతారామయ్య, ఎర్రగొండపాలెం మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, ఆళ్ల నాసర్రెడ్డి, షేక్ మహబూబ్, భాస్కర్ చౌదరి, అనిల్, కొరప్రోలు సుందర్రావు, గుమ్మా ఎల్లయ్య, బాజీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఉండే సీనియర్ నాయకులను కూడా పంపించి పంట నష్టం గురించి తెలుసుకొని దాన్ని రాష్ట్ర పార్టీకి తెలియజేస్తే ప్రభుత్వంతో డిమాండ్ చేయడానికి దాంట్లో భాగంగా మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఈయన నెల్లూరు నుంచి ఇవాళ రావడం జరిగింది. మేము ఇక్కడ దర్శి చూసుకుంటే కూడా ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంకా ఇట్లా ఇంటీరియర్లో కూడా ఎంత నష్టం జరిగింది. ప్రభుత్వం అయితే ఇంతవరకు రాలేదు. చాలా దుర్మార్గంగా ఉంది. 30,000 కనీసం 30,000 ఖర్చు ఉంటుంది ఒక ఎకరా నాటి అన్ని చేయాలంటే. తర్వాత ఇంకా నాటు పురుగు మందులు ఇంకా అవుతుంది. మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఎకరాకి 30,000 పైచిలకు ఇవ్వాలి. నెక్స్ట్ ఏదైనా ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన విత్తనాలన్నీ ఇవ్వటం కానీ మళ్ళీ పశుగ్రాసం కూడా ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వీటి మీద రిపోర్ట్ చేయమని పంపించున్నారు. మరి ప్రభుత్వంకి అయితే చిత్తశుద్ధి ఇంతవరకు కనపడలేదు. ఎక్కడ కూడా ఆఫీసర్లు కానీ జిల్లాలో 2 మంత్రులు ఉంటే ఇక్కడ ఆయన ఒక మంత్రిగా అదేంటే సైరన్ వేసుకొని తిరగడానికి వస్తుంటాడు. నేను నన్ను చూడు నా అందం చూడన్నట్టుగా ఈ సైరన్ వేసుకొని తిరిగితే కాదు మంత్రులు చేయాల్సిందంటే ప్రజల కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెంటనే అప్పును చేర్చుకుని పసిబిడ్డ ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుందంటే గుండెలు కత్తుకొని ఆ పాలు ఇచ్చి సేద తీర్చి ఏదైనా పెట్టి అది ప్రేమ అంటే. నాయకుడు అంటే మనకు రిజర్వేషన్లు వస్తుంది ఎక్కడో ఉండి హంగామా అనుభవించడానికి కాదు, కారులో గీరులో షికారులుగా భారీ ఎత్తున ఉండి పేద ప్రజలకు అందుబాటులో లేకపోతే కాదు. అవి చూడాలా. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి గారు కానీ జిల్లాలో ఇంకొక మంత్రి 2 మంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ముఖ్యులుగా పేరు పొందున్నారు. మరి ఈ పరిస్థితులు వస్తే కనీసం జిల్లాలో పర్యటించకుండా ఎదుర్కొన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ని కూడా ఖండిస్తున్నాం. బాబు గారి ఆదేశాల మేరకు మేమంతా తిరుగుతున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర పరిశీలకులుగా వచ్చి పంట